శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు ఈ విధంగా అంటున్నారు. బిడ్డా, రేపటి రోజున నీ కల నెరవేరబోతుందమ్మా. నెట్టి పారేయకుండా ఈరోజు ఈ సందేశం వినని దుర్గమ్మ చెప్తున్నారు. మరి అమ్మ చెప్పిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అండి. మన గురుగారు పేరు వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9398696950. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీగా జట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. ఎటువంటి సమస్యలున్నా కూడా మన గురుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, రేపు నీ జీవితంలో నీ కళ అనేది కనీ విని ఎరుగనటి విధంగా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఒక శుభవార్త వినేలాగా చేయబోతున్నాను. కాబట్టి నా మాటలు నిర్లక్ష్యం చేయవద్దమ్మా, వెంటనే వినని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి దుర్గమ్మను పూజించుకునే మనందరూ కూడా అన్ని వారాల కంటే కూడా శుక్రవారం కానీ గురువారం అంటే మనకి చాలా ముఖ్యమైనది. కాబట్టి రేపటి రోజున ఏంటంటే మనకు దుర్గమ్మ ఏం చెప్తున్నారంటే, బిడ్డ, రాబోతున్నటువంటి గురువారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ తప్పకుండా నీకు రేపటి రోజైతే అనుకున్నటువంటి పనిలో కొంచెమైనా కానీ నీ కళ అనేది నెరవేరే అవకాశాన్ని నువ్వు చూస్తావు. అయితే రేపటి రోజున నాకు ఎంతో ఇష్టమైనటువంటి రోజున నీ కళ అనేది నెరవేరుస్తాను. అయితే పూర్తిగా నేను చెప్పే మాటను పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది. నాకు అసలు వ్రతాలు, నోములు ఏవి కూడా పూజలు ఇవేవి కూడా నువ్వు చేయనవసరం లేదు. నమ్మకంతో నేను చెప్పే మాటను, అలాగే నాకు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టమని నేను వాటన్నిటిని కూడా ఏ రోజు నిన్ను కోరలేదు. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పినటువంటి మాటలను ఆలకించాలు. అయితే నన్ను పిలిస్తే తప్పకుండా పలుకుతానని నీకు కూడా తెలుసు కదా. అయితే ఈ తల్లి కోవిలకు వచ్చాయి. నీవు మనస్ఫూర్తిగా కాసేపు కూర్చొని నాతో నీ బాధ అంతా కూడా చెప్పుకో. అలాగే నా గుడిలో కొంత సమయాన్ని ఈరోజు నువ్వు గడుపు. నీకు వీలైనంతసేపు నా ఆలయంలో కూర్చొని నీ మనసుకు ప్రశాంతి ఏర్పడేంత వరకు కూడా, నీకున్నటువంటి దిగులంతా కూడా తొలగిపోయేంత వరకు కాసేపు కూర్చో చాలు. చాలా మంచి అనుభూతి కలిగిస్తాను. ప్రతిరోజు కూడా ఈ విధంగా నువ్వు నా కోవిల్కి వచ్చి కాసేపు ఇలా కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్తే చాలు. అలాగే ఇంట్లో కూడా నీవు దీపారాధన చేసుకో. ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోవద్దు. అలాగే రేపటి రోజున ఈ వారంలో నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వు ఎవరిని కూడా దుర్భాషలాడవద్దు. నిన్ను ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవాలని చెప్పి కనిపించినా కానీ నువ్వు మాత్రం ఎవరికి కూడా నీ కోరికల గురించి కానీ, నీ కోపాన్ని గురించి కానీ ఏ మాత్రం కూడా చెప్పవద్దు. అయితే ఎప్పటికి కూడా కోపం అనేది పనికిరాదు. కోపం అనేది నిన్ను నాశనం చేస్తుంది. నీ మంచితనం అనేది కూడా ఒక్కోసారి నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి నీవు ఎవరికి కూడా సమాధానం చెప్పనవసరం లేదు. నీ కోరిక ఏంటనేది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నీ కోరిక గురించి మాత్రమే చెప్పు. అలాగే నన్ను నమ్మి నీ కష్టాలను గట్టెక్కించి తప్పకుండా రేపటి రోజున నీ కళని నెరవేరబోతున్న మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. అలాగే ప్రతిరోజు నువ్వు నా కోసం కోవెలకు రా. అలాగే నా కోసం నువ్వు ఏదైతే నైవేద్యం చేయాలని చెప్పి అనుకున్నావో అది రేపటి రోజున నాకు ఇష్టమైనటువంటి నీ మనసుతో వచ్చినటువంటి నైవేద్యాన్ని నాకు పెట్టు చాలు. నీ లోపల నీ కళ నెరవేరకపోతే ఏమిటి, నాకు నా కళ అనేది నెరవేరుస్తా అని చెప్పి ఇప్పటికీ కూడా నా ఏమాత్రం సూచనలే అని చెప్పి అప్పుడు నన్ను నిలది. నీలో ఉన్నటువంటి విశ్వాసం, అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకం మరింత దృఢపరచబోతున్నాను. నాపై నీవు ఎన్నోసార్లు అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నావు. అలాగే చాలాసార్లు నన్ను నిందించావు, నిలదీశావు. నాకంటూ ఎప్పుడు కూడా సంతోషం అనేది లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచించేలా చేస్తున్నావు. రకరకాల ఆలోచనలతో కూడా పాడు చేసుకున్నాను. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే పూజించాను, కానీ నువ్వు మాత్రం నాకేం చేయలేదని చెప్పి అడిగావు కదా. నీవు చాలా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ వారం రోజులు కూడా నీకు ఎలా గడిచిపోతాయనేది కూడా తెలియకుండా
చాలా పీస్‌ఫుల్‌గా ఈ వారం రోజులు నువ్వు గడిపేస్తావు. ఈ శుభదినాన ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావంటే అది యాదృచ్ఛికం అయితే కాదు. అలాగే నువ్వు వినేలా చేశానంటే కూడా అది నాకు యాదృచ్ఛికం కాదు. ఈరోజు నువ్వు ఈ సందేశం వినాలని చెప్పి నేను ముందే రాసిపెట్టాను. నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీవు చాలా మందికి విలువిస్తావు. అందరూ బాగుండాలి, అందరూ నేనున్నా అని చెప్పి అనుకుంటావు గానీ, పిచ్చి తల్లి నాకు అందరూ బానే ఉంటున్నారు. నేను మాత్రం ఎప్పుడు ఏదో పోగొట్టుకునే దానిలా ఆకాశం వైపు అలా చూస్తూ, రాత్రులు నిద్ర కూడా పోకుండా నాకే ఎందుకిలా జరుగుతుంది? అందరి మంచి కోరుకుంటాను. అందరికి ఏదైనా సహాయం చేయాలనుకుంటాను కానీ, నన్ను ఎందుకు భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు? నేను ఏదైనా ఏ జన్మలో కానీ తెలియక తప్పు చేస్తుంటే, ఈ జన్మలో నన్ను మరీ ఇంతగా పరీక్షించాలా? ఇంతగా నన్ను బాధ పెట్టాలా? ఇంతగా నన్ను ఆలోచించేలా మానసిక ప్రసవతకు గురి చేయాలా అని చెప్పి నువ్వు నన్ను ఎన్నో సార్లు అడిగావు. అసలు నీ మనసనేది ముందు ఎంతే గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటున్నావు. నీ మనసు కాబట్టి నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు ఎన్నో ప్రశ్నలను అడగాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కానీ, కేవలము కొన్ని ప్రశ్నలు మాత్రం నీకు జవాబు దొరికాయి. కొన్ని ప్రశ్నలు అసలు జవాబు కూడా దొరకలేదు. అయితే వాటికి కూడా నీకు కాలం అనేది తప్పకుండా జవాబిచ్చే తీరుతుంది. చూడు ఏదైనా కానీ మనం అనుకుంటే వస్తుందా? ఏంటి రావాలనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని ఎవరికో నువ్వు సమాధానం చెప్పాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరికో సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే నీ జీవితం మొత్తం వారికి ఇష్టమైన విధంగా నవ్వు బ్రతకాల్సొస్తుంది. ముందు నీకిష్టమైన విధంగా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపేలా చూసుకో. ఈ మధ్య కాలంలో ప్రతి విషయానికి బాగా భయపడిపోతున్నావు. ఎందుకంత భయం? ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ నేను ఇక్కడే భద్రంగా కూర్చొని ఉన్నానుగా. పరుగు పరుగులతో నా దగ్గరకు వస్తున్నావు అనుకుంటున్నావు. కానీ వస్తున్నావని చెప్పి నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలున్నాయి. నీ కోసం నేను నీ ఇంట్లో ఉన్న నీ ఫోటో అయితే నన్ను ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఆ ఫోటోలో నేను ఉన్నానని చెప్పి నమ్మేవో చూడు అక్కడే నేను కూర్చొని ఉన్నాను. అంతెందుకు నీ హృదయంలోనే ఉన్నాను. అది గుర్తించి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కానీ పిచ్చి తల్లి ప్రతిసారి కూడా ఇలా భయపడుతూ కూర్చుంటే నిన్ను భయపెట్టాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించు. అంతేకాదు ఇంకా నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే సర్వము తెలిసినటువంటి సర్వాంతర్యామి నేనుండగా, చిత్తము తెలిసినటువంటి అన్ని రకాలుగా నేను తెలిసినటువంటి నీ తల్లిని ఇక్కడ ఉండగా నీకెందుకు భయం? నా ప్రియమైనటువంటి బిడ్డగా నీకు నుండైనా చింతించవద్దు. వెలుగు ఆశను సూచిస్తుంది. అలాగే అది శాశ్వతమైంది. చీకటి భయంకరంగా అనిపించినప్పుడు కూడా చివరికి వెలుగు గెలుస్తుంది. కాబట్టి చింతించవద్దు. నేను నీ పక్కనే ఉంటాను. నీ జీవితాన్ని అత్యద్భుతంగా ప్రకాశవంతం చేస్తాను. నాపై నమ్మకం ఉందిగా? ఉంటే మరి ఇప్పుడే మనసులో ఏదైనా కానీ నమ్మకం ఉంది అని దుర్గమ్మ అని ఒక్కసారైనా అనుకో. చూడు నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా కానీ, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కానీ, కాలం అనేది ఉంది కదా! కాలం అనేది తప్పకుండా శిక్షిస్తుంది. కాబట్టి ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ ముందు నవ్విన వారు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను తక్కువగా అంచనా వేసిన వారు, వారందరి తప్పు తెలుసుకుంటారు. అలాగే నీ జీవితంలో నీ కల అనేది తప్పక నెరవేరుతుంది. నిన్ను తక్కువగా అంచనా వేసి ఎవరైతే నిన్ను కించపరిచారో వారే నిన్ను చూసి ముక్కును వేలేసుకుంటారు. కాబట్టి నా మాట విను. నన్ను నమ్ము. ఏం జరిగినా కానీ అదంతా కూడా భగవంతుడి చిత్తం అని చెప్పి నువ్వు నన్ను విశ్వసిస్తే చాలు. నీ గురించి, నీ అన్ని వ్యవహారాల గురించి నేను బాధ్యత వహిస్తాను. నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. నువ్వు మోసే నమ్మకం నువ్వు తప్పకుండా ఎప్పుడైతే నమ్మకాన్ని పడిపోయేటట్లుగా బిహేవ్ చేస్తావో అప్పుడు నిన్ను నువ్వుగా కూడా కోల్పోయిన వాడివవుతావు. కాబట్టి ముందు నీపై నువ్వు నమ్మకం ఏర్పరచుకో. తర్వాత నాపై నమ్మకాన్ని ఏర్పరచుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు వినటువంటి శుభవార్తలైతే తప్పకుండా వినేలా చేస్తాను. ఏదైతే తథ్యం. నీవు అసలు ఏమాత్రం కూడా భయాన్ని కలిగి ఉండద్దు. బుద్ధిగా ఉండు. అలాగే నువ్వు నా దగ్గర కాసేపు వచ్చి ఈ వారం రోజులు కూడా నాతో గడుపు. నా ఆలయంలో ప్రశాంతంగా ఉండు. నీ కష్ట సుఖాలన్నీ కూడా నాతో చెప్పుకో. అలాగే నువ్వు మాటి మాటికి కూడా ఎక్కువగా ఆలోచించావంటే తప్పకుండా నేను కొడతాను. జాగ్రత్త. కాబట్టి నువ్వు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అస్సలు నీ మనసులోకి ఎక్కించుకోవద్దు. నువ్వు ఎక్కడైనా నేను ఎప్పుడు నీతోనే ఉంటాగా. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా అయితే వెళ్ళను. మూర్ఖులా అస్సలు ఆలోచించవద్దు. కనీసం అర్థం చేసుకుంటామని ఇంతగా నీతో మరీ మరీ చెప్తున్నాను. అర్థమైందా? ఎందుకు ఈ సందేశం ఈరోజు నువ్వు వినావు అనేది ఒక్కసారి నువ్వే ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నువ్వు ఎంతగా భయపడుతున్నావో, ఎంతగా ఆలోచిస్తున్నావో, అన్ని రకాల ఆలోచనలతో సతమతమవుతున్నావో, ఇవన్నీ కూడా నీకు ఒక్కసారి జ్ఞాపకం వస్తే చాలు. బ్రహ్మరాతను మార్చడం ఎవరి తరం కాదు. గుణపం గుచ్చుకోవాలని ఉందనుకో అది జరగక తప్పదు. కానీ ఆ గుణపాన్ని భగవంతుడి అనుగ్రహంతో సూదిగా మార్చుకునే వీలైతే ఉంటుంది.
కాబట్టి భక్తితో ఆ పరంధాముడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా విషయాల గురించి అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నీ దశను మార్చే దిశ ఇంకా ముందుంది. మార్గంలో ఎన్ని ముళ్ళున్నా, ప్రయాణం నీకు కష్టంగా అనిపించినా, నిన్ను గమ్యానికి చేర్చే బాధ్యత మాత్రం నాది. నీ గెలుపు ఉందని అన్నిట్లో గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. విశ్వాన్ని సృష్టించినటువంటి ఈ భగవంతుడికి నీకు బొనైలు ఇవ్వడం తేలికైన పని. ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. అనవసరమైన ఆలోచనలతో భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని పక్కన పెట్టవద్దు. భగవంతుడు ఇవ్వాలని అనుకుంటే మాత్రం చాలాసార్లు ఆలోచించి ఇవ్వాలి. కానీ నువ్వు కోరుకునే చాలా సింపుల్గా కోరుకుంటారు. కానీ ఇచ్చేది మాత్రం భగవంతుడు. అది శాశ్వతంగా ఉండాలి. నీ జీవితంలో ఎలాంటి అంటే నీకు కష్టం కలగకుండా ఉండాలని చెప్పి అన్ని రకాలుగా ఆలోచించి కాస్త ఆలస్యంగా కొన్ని రోజులు నువ్వు దానికోసం కష్టంగా పరుగులు పెట్టే విధంగా చేస్తాడు. మానసికమైనటువంటి బాధను ఎక్కువగా పెంచుకోవద్దు. అతిగా ఆలోచించవద్దు. ఆరోగ్యం అసలే పాడు చేసుకోవద్దు. నీకు మానసిక ఆరోగ్యం అనేది కూడా చేకూరుస్తాను. పరిస్థితులు నీకు అనుకూలంగా మారుస్తాను. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా దైవనామం చేసుకో. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేటప్పుడు చెప్పే విధానాన్ని మంచిగా ఉండేలా చూసుకో. మంచి విషయాన్నైనా, మంచి ఉద్దేశాన్నైనా అస్సలు విషయం మరుగుపడి విమర్శలు ఉదిరిపడేలా చేసుకోవద్దు. అందుకే ఎవరికైనా కానీ తప్పొప్పుల గురించి మాట్లాడేటప్పుడు నీవు వ్యక్తపరిచే విధానం కొంచెం భాష పట్ల జాగ్రత్తగా ఉండు. కోపాన్ని పెంచుకోవద్దు. ఏ విత్తనం అయితే ఎక్కడ నాటితే ఆ ఫలమే తప్పకుండా వస్తుంది. అందుకే ముందు మన మనసును మంచి భావంతో నింపుకోవాలి. మంచే జరగాలి, మంచే జరుగుతుందని మనమే నచ్చచెప్పుకోవాలి. మనకు నచ్చజెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజుల్లో మాట సహాయం చేసినా ఎక్కడ సంతోషంగా బాగుపడతారని చెప్పి మన చుట్టూ ఉన్నవారే మనల్ని నలుదిక్కుల శాపాలకు గురి చేస్తున్నారు. మంచిగా ఉంటూనే మనల్ని అన్ని రకాల కూడా ముంచాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో. పైకి కనిపించే అలంకారాన్ని కన్నా లోపల ఉండే నీ గుణమే అందరికీ నచ్చుతుంది. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెలో నిండిన మట్టి కుండ ఎంతో విలువైంది. నీవు మట్టి కుండ లాంటి దానివి, చాలా విలువైన దానివి. నేను సమయానికి వస్తాను, అన్నీ కూడా సరిదిద్దుతాను. బాధపడవద్దు. అంతా కూడా నా నియంత్రణలోనే జరుగుతుంది. నీ చింతలు తీరిపోయాయి. నా ఆశీర్వాదం నీకు దక్కుతుంది. ఎప్పటి నుండో నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయానికి నీవు తప్పకుండా రేపటి రోజున పరిష్కారం అయితే పొందే తీరుతావు. చాలా కాలంగా ఉన్న చీకటిని చూసి నిరుత్సాహపడుతున్నావు. నీ అంచనాలను మించి అద్భుతమైనటువంటి పనిని రేపటి రోజున నీతో ప్రారంభించబోతున్నాను. మరి తెలుసునా దుర్గం యొక్క సందేశం? రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.